మన దగ్గర 33 నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలకే చచ్చిపోతున్నాం. అలాంటిది హెవీ టెంపరేచర్ అంటే ప్రాణాలు గాల్లో దీపాలే. ప్రస్తుతం యూరోప్లో పరిస్థితి అలాగే ఉంది. హీట్ వేవ్కు ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. అటు అమెరికాలోని భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. యూరోప్లో హీట్ వేవ్ కంటిన్యూ అవుతోంది. శీతల దేశాలకు మారుపేరుగా ఉండే ఐరోపా ఖండం మొత్తం ఇప్పుడు భానుడి ప్రకోపానికి చిగురుటాకులా వణికిపోతోంది. యూరోప్లోని పలు దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత వడగాలుల తీవ్రత ఉంది. జూన్ 21 నుంచి హీట్ వేవ్ ఎక్కువ అవడంతో జనం మృత్యువాత పడుతున్నారు. వారం రోజుల్లోనే యూరోప్లో వడగాలులకు 1300 మందికి పైగా చనిపోయారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎండవేడి వడగాలులను స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, బెల్జియం, జర్మనీ, స్విట్జర్లాండ్, చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలాండ్ దేశాల్లో హీట్ వేవ్ ఎక్కువగా ఉంది. పట్టాలు కరిగిపోయేంత వేడి, రోడ్లు కరిగిపోవడం, రోడ్లపై నీళ్లు పోస్తే సలసల మరగడం చాలా కామన్గా కనిపిస్తోంది. హీట్ వేవ్ను తాళలేక జనం పార్కులు, బీచ్లను ఆశ్రయిస్తున్నారు. చెట్ల కింద సేదతీరుతున్నారు. బీచ్లలో జలకాలాడుతున్నారు. గొడుగులు వేసుకుని తిరుగుతున్నారు. నెత్తిన క్యాప్, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ లేనిదే బయటకు రాలేకపోతున్నారు. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులకు తోడు పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యంతో యూరప్ దేశాల్లో టెంపరేచర్ ఏటా పెరిగిపోతోంది. ఇటు అమెరికాలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుంటే మరోవైపు వరదలు ఇళ్లను ముంచెత్తుతున్నాయి. పశ్చిమ అమెరికాలోని కొలరాడో, యుటా సరిహద్దులోని నోల్స్, గోర్ ప్రాంతాల్లోని అడవులు, పర్వత ప్రాంతాల్లో అంటుకున్న కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. ఈ మంటల్ని ఆర్పే ప్రయత్నంలో 3 అగ్నిమాపక సిబ్బంది మరణించారు. మరో 2 గాయపడ్డారని యుఎస్ వైల్డ్ లైఫ్ ఫైర్ సర్వీస్ ప్రకటించింది. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక దళాలతో తమ సిబ్బంది భాగమయ్యారని ఏజెన్సీ తెలిపింది. యుటా, అరిజోనాలోని ప్రాంతాల్లో అడవుల్లో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే 144 చదరపు మైళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో కార్చిచ్చు వ్యాపించిందని అధికారులు తెలిపారు. మరోవైపు కెంటకీలో వరదల కారణంగా 4 మృతి చెందారని ఆ రాష్ట్ర గవర్నర్ యాండీ బెషర్ ప్రకటించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.